చిన్నప్పుడు నేను ఒక కోట్ చూసేవాడిని. తల్లి మనల్ని 9 నెలలు కడుపులో మోస్తే, తండ్రి మాత్రం మనల్ని జీవితాంతం గుండెల మీద పెట్టుకొని మోస్తాడు అని. అండ్ చైనాలో ఒక ఫాదర్ అది నిజమని నిరూపించాడు. ఆయన తన కూతురు కోసం తన ఆక్యుపేషన్‌ని మార్చుకొని దాదాపు 900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, తన కూతురు కాలేజ్ గేట్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్‌ని ఓపెన్ చేశాడు. ఎందుకో తెలుసా? తన కూతురికి హోమ్ ఫుడ్ ఇవ్వడానికి. డీటెయిల్స్‌లోకెళ్తే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వచ్చిన ఈ పోస్ట్ ప్రకారం చైనాలో లీ బింగ్‌డి అని ఒక స్టూడెంట్ ఉండేది. ఆమెకి ఏంటంటే జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. బట్ వాళ్ళు ఉండేది టియానిన్స్‌లో. సో ఆమె తన సీట్ కోసం 900 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో 1 ఇయర్ చదివింది. ఆమె మంచి స్టూడెంట్. బట్ ఆమెకు ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్ అక్కడ ఫుడ్. రోజు అక్కడ క్యాంటీన్‌లో ఫుడ్ తినలేకపోతున్నానని వాళ్ళ నాన్నకి చెప్పేది. మొదట్లో ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. ఆయన టియానిన్స్‌లో బార్బిక్యూ రెస్టారెంట్‌లో వర్కర్‌గా పనిచేసేవాడు. తన కూతురికి ఇలా ఇబ్బంది ఉందని తెలిసి అన్నీ వదిలేసి సదరన్ చైనా వెళ్ళి అక్కడ కుకింగ్ స్కిల్స్ నేర్చుకుని తన కూతురు కాలేజ్ ముందు ఒక చిన్న షాప్ లాగా ఓపెన్ చేశాడు. కానీ ఫస్ట్ డే అక్కడ కస్టమర్స్ ఎవరు రాలా. లీ ప్రైవేట్ ట్యూషన్ చెప్పి సంపాదించేదానికన్నా ఆయన తక్కువ సంపాదించాడు. సో లీ తన ఫాదర్ యొక్క కష్టం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ అయింది. దాంతో అక్కడికి చాలా మంది వచ్చి కొనడం మొదలెట్టారు. అండ్ ఇప్పుడు ఆ యూనివర్సిటీ ముందు అదొక పెద్ద షాప్‌లా తయారైంది.